సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ తొందరలో కేబినెట్ మీటింగ్ అయితే ఉంది సార్ ఏపీలో. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నారు. అది కూడా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగిపోయింది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక చట్టం వస్తే ఇది అదుపులో ఉంటుంది అన్న ఒక నిర్ణయం తీసుకున్నారని, తొందరలో ఈ సమావేశంలో కూడా దీన్ని గురించి చర్చ రాబోతుందని చెప్పేసి వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి సార్. మరి ఈ ప్రత్యేక చట్టం ఏ విధంగా ఉండబోతుందని మీ ఒపీనియన్ సార్, ఏమేం చెప్తారు దీని గురించి? సోషల్ మీడియా మాకు అనుకూలంగా పనిచేయాలా? సోషల్ మీడియా మా మీద విమర్శిస్తే మేము తట్టుకోలేం. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి దాన్ని ఆసరా చేసుకుని మీరు మా మీద దాడి చేస్తే ఒప్పుకోం అనేది చెప్పడం కోసం చట్టం తేవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అంటే మిమ్మల్ని ఎవరు మాట్లాడకూడదు, మిమ్మల్ని విమర్శించకూడదు, కానీ మీరు మాత్రం ఎవరి మీదైనా ఏ పద్ధతిలోనైనా దాడి చేస్తారు. అంటే ఇక్కడ సోషల్ మీడియా ఒకటే కాదు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, అలాగే ఇంకా ఉన్నటువంటి ఛానల్స్, ఈనాడు ఉంది, TV5 ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు మార్కెట్లోకి పంపు చేస్తున్నటువంటి వార్తలు ఏ మేరకు నిష్పక్షపాతంగా ఉన్నాయో కూడా చూడాలి. ఇప్పుడు అందులో ప్రసారమైనటువంటి ఒక కథనమే కదా పోసానిని రెచ్చగొట్టి ప్రెస్ మీట్ పెట్టించింది. TV5లో ఒక సోలో యాంకర్ షో ఒకటి ఉంటుంది. ఆయన ఒక డాక్యూ డ్రామా లాంటిది చేస్తాడు అక్కడ. ఆ డాక్యూ డ్రామా డిజైనింగ్లో పోసానిని తీసుకుని పోసానిని టార్గెట్ చేసి నడిపాడు అది. అలాగే వర్మ గురించి రాసిన సందర్భాల్లో ఇలా ఇతరుల గురించి, భారతి గారి గురించి, అవినాష్ రెడ్డి గురించి ఎన్ని వార్తలు సర్క్యులేట్ చేశారు వీళ్ళు. అలాగే జరిగిపోయినటువంటి అంటే వెళ్ళిపోయినటువంటి రాజారెడ్డి మీద ఎన్ని కథనాలు ప్రచారం చేశారు. వైఎస్ మీద కూడా కథనాలు ప్రచారం చేశారు కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో నుంచి తప్పుకున్న అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత, ప్రజలు దింపేసిన తర్వాత కూడా ఈ దాడులు ఆగట్లేదు కదా. స్టిల్ ఈ రోజుకి ఆ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన్ని ఒంటరిని చేయాలి, ఆ పార్టీని టార్గెట్ చేయాలి, దాని మీద రోజుకొక కథనం రావాలి, జనంలో ప్రచారం చేయాలి, జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా బదనాం చేయాలి అనే ప్రోగ్రాంతో పనిచేస్తున్నారు కదా వీళ్ళందరూ. వాటిని చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, మొన్న ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఏ అపార్ట్మెంట్ వాళ్ళు ఏ పేపర్ వేయించుకుంటున్నారు అనే దాన్ని బట్టి డబ్బులు పంపిణీ చేశారు. సాక్షి వేయించుకుంటారన్న 205లో అక్కడ మనం డబ్బులు ఇచ్చినా అనవసరం అని తెలుగుదేశం వాళ్ళు 205లో సాక్షి వేయించుకుంటారు కాబట్టి మనం వాళ్ళకు ఒకసారి పరామర్శ చెప్పి 4 డబ్బులు ఇస్తే పని అవుతుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకోవడం మనకు తెలుసు. ఈ లెవెల్కి మీడియా వెళ్ళింది. ఇక్కడ నేను డబ్బులు పంపిణీ గురించి మాట్లాడట్లా. అంటే ఏ పార్టీ వారు ఆ పేపర్ తెప్పించుకోవటం అనే కల్చర్ నడుస్తోంది ఇప్పుడు. ఆ ఇంటికి వచ్చే పేపర్ని బట్టి ఆ ఇంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారో మనకు తెలుస్తుంది. ఆ ఇంట్లో మనం ఒకవేళ ఏదైనా పని మీద పెడితే ఏం మాట్లాడాలో కూడా తెలుస్తుంది. ఆ ఇంటికి వచ్చిన పేపర్ చూస్తే మనకు సినిమా అర్థం కావాలి. ఒకవేళ సాక్షి, ఆంధ్రజ్యోతి రెండూ టేబుల్ మీద ఉంటే అక్కడ ఒకలా మాట్లాడాలి. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఉంటే ఒకలా మాట్లాడాలి, జ్యోతి ఉంటే ఒకలా మాట్లాడాలి. ఇలా తయారైంది పరిస్థితి. కాబట్టి మీరు కూడా ఉన్నారు ఈ ఏరియాలో. చంద్రబాబు గారు గుర్తించాల్సింది ఏంటంటే, చట్టం తీసుకొచ్చేటప్పుడు వారు కూడా చేసింది అదే. వారికి కూడా సోషల్ మీడియా సైన్యం ఉంది, సోషల్ మీడియా మాఫియా కలదు. లేదు అని చెబితే అది బుకాయింపు, బూటకం మాత్రమే. అన్ని పార్టీలకి ఉంది, భారతీయ జనతా పార్టీకి కూడా బలంగా ఉంది.
కాంగ్రెస్కి కూడా ఉంది. ఇందులో చాలా ఎఫెక్టివ్గా పనిచేసే సోషల్ మీడియా సైన్యం మాఫియా భారతీయ జనతా పార్టీ. సోషల్ మీడియాలో ఎవరైనా సరే, యూట్యూబ్లో ఎవరైనా సరే వాళ్ళ అభిప్రాయాలకు వ్యతిరేకమైన వీడియో మాట్లాడితే ఇమ్మీడియట్గా రంగంలోకి వచ్చి బెదిరింపులు మొదలైపోతాయి. మీరు మాట్లాడిన అంశం మీద వాళ్ళు వందలాది పేజీల తప్పుడు ఇన్ఫర్మేషన్ని డంప్ చేస్తారు అక్కడ. అధికారిక సమాచారం అనే పేరుతో డంప్ చేసి ఆ పోస్ట్ పెట్టిన వాడిని రెడిక్యూల్ చేస్తారు. ఇది నడుస్తోంది. ఓకే. మీ కూటమి ఎన్డీఏ కూటమిలో సోషల్ మీడియా మాఫియా లేనటువంటి పార్టీ ఏదైనా ఉందా ముందు చెప్పండి. ఆ తర్వాత చట్టం తెండి. అంటే చట్టం తెచ్చేసిన తర్వాత చట్టం ఎందుకు చేస్తున్నాడు ఆయన? తన వ్యతిరేకుల్ని దాన్ని దీనిలోకి తీసుకొచ్చి రాడార్లోకి తీసుకొచ్చి వాళ్ళని లోపలైటానికి. ఇప్పుడు టాడా యాక్ట్ తీసుకొచ్చారు ఆ రోజుల్లో, టెర్రరిస్ట్ యాక్ట్. దాని కింద ఊళ్ళల్లో కరపత్రాలు పంచిపెడుతున్న వాళ్ళ మీద కూడా టాడాలు పెట్టారు. ఓకే. ఇది పరిస్థితి. డెఫినెట్గా చట్టం తీసుకొచ్చేది ప్రతిపక్షాలను అణగదొక్కడానికే, ప్రతిపక్షాలను కంట్రోల్ చేయటానికే. ప్రభుత్వ వ్యతిరేక ఆర్గ్యుమెంట్స్ ఎవరు చేసినా వాళ్ళ చట్ట ప్రకారం నేరస్తులు అవుతారు. అంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నియంతృత్వమే, అంతకుమించి ఏమీ కాదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి మీద ఏ ఆరోపణలు అయితే వీరు చేశారో అవే వీరు చేస్తున్నారు. ఇప్పుడు వాటినే ఆచరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో వీళ్ళు అదే చేస్తున్నారు. కాబట్టి భిన్నమైన పాలనను ఇది భ్రమ. ఓకే. వీరు చేసేది ఏమిటో వారు చేసింది అదే. వీరు చేస్తే శృంగారం అని వీరు అనుకుంటున్నారు. ఆ రోజున వారు కూడా అదే అనుకున్నారు, వారు చేసేదే శృంగారం అని. అప్పుడు వీరు చేసేది వారికి వేరేలా కనిపించింది. ఇప్పుడు వీళ్ళకి ఆయన చేసేది వేరేగా కనిపిస్తోంది. అంతే తేడా. ఈ ముసుగులో ప్రభుత్వం మీద ఎవరు విమర్శించినా వాళ్ళు ఈ రాడార్లోకి వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే టార్గెట్ కాదు. ప్రజాక్షేత్రంలో ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని కార్నర్ చేసి వాళ్ళని తీసుకెళ్లి కేసులు పెట్టి లోపలేయటానికి ఈ చట్టం. ఓకే. భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఉక్కుపాదం మోపడం తప్ప మరొకటి కాదు ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త ఏం కాదు, అలవాటే ఆయనకి. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అన్ని చట్టాలకి, ఫోటో యాక్ట్కి, వీటన్నిటికీ వారి మద్దతు ఉంది. రెండోది, ఆయనకి బలమైన అడ్మినిస్ట్రేటర్ అనే పేరుంది. బలంగా కంట్రోల్ చేయగలడు దేన్నైనా అనేటువంటి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ మేరకు ఆయన ఆ అభిప్రాయంతోనే సెయిల్ అవుతాడు. చట్టం తెస్తాడు. అది దుర్వినియోగం అవుతోందని ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, అరెస్ట్ అయ్యేవాళ్ళు అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారు. జైళ్ళకి వెళ్ళినటువంటి వాళ్ళ రోదనలన్నీ కూడా అరణ్య రోదనలుగా మారతాయి. ఓకే. ఆ తర్వాత వచ్చినటువంటి పార్టీ ఈ చట్టాన్ని అవకాశంగా తీసుకుని వీరిని మూస్తుంది. సో ఇప్పుడు సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక 5 ఏళ్ళు పని, 5 ఏళ్ళు జైలు అని ఫిక్స్ అయిపోయి ఉద్యోగం చేసుకోవడం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.